దేవుని దివ్య గ్రంథములో నుండి నిర్గమాకాండ 1వ అధ్యాయములో దేవుని యొక్క దివ్య సంకల్పన తన జ్యేష్ఠ పుత్రుడైన ఇశ్రాయేలు పట్ల దేవుడు కనబరచ ఉద్దేశించిన తన కృపా కనికరమును గూర్చి మనము ధ్యానించుకుందాం. ఈవేళ మన ధ్యానాంశం బానిసత్వము నుండి వారసత్వమునకు, బానిసత్వము నుండి వారసత్వమునకు. పిల్లరా, నిర్గమకాండ ఆరంభములో ఇశ్రాయేలీయులు ఎవరు అనగా బానిసలు. కానీ యెహోషువ గ్రంథమునకు వచ్చేసరికి ఇశ్రాయేలీయులు ఎవరు అనగా వారసులు. దేవుడు బానిసలైన వారిని వారసులుగా తయారు చేయటం ద్వారా తన మహిమను, తన కీర్తిని ప్రచురపరుస్తూ, ఎందరైతే ఈ లోకములో మేము బానిసలమని అనుకుంటూ ఉన్నారో వారిని ఎలాగున దేవుడు విమోచించు వారై ఉన్నారో, విడిపించు వారై ఉన్నారో ఈ కథ ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, అంత్య దినములు యందు జీవించు మనకు బుద్ధి కలుగు నిమిత్తం ఈ వాక్యమును దేవుడు వ్రాయించారు. మీ అందరికీ తెలుసు, పాఠశాలలో విద్యార్థినీలు అల్లరి చేస్తున్నారనుకోండి, ఆ అల్లరి ఎక్కువ అవుతుందనుకోండి, పంతులమ్మగారు ఏం చేస్తారు, కర్ర పెట్టి బల్ల మీద కొడతారు, టాప్ అని కొడతారు. కొట్టేటప్పటికే బిడ్డలందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే బిడ్డలకు అది ఒక హెచ్చరిక. ఉపాధ్యాయురాలు సెలవిచ్చు మాట, నా చేతిలో బెత్తం ఉంది, అటెన్షన్. ఈ బల్లను ఎలాగో నేను కొట్టానో అలాగ అల్లరి చేస్తా మిమ్మల్ని కూడా నేను కొడతాను. ఆ దెబ్బ శబ్దం వినేటప్పటికీ టీచర్ చేతిలో బెత్తం చూసేసరికి వారందరూ ఏమైపోతారండి, నిశ్శబ్దం అయిపోతారు. అంటే వాళ్ళకి ఏం కలిగింది, బుద్ధి కలిగింది అన్నమాట, బుద్ధి వచ్చిందన్నమాట. అలాగే నిర్గమాకాండ గ్రంథం మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, పఠిస్తూ ఉన్నప్పుడు, అధ్యయనము చేస్తూ ఉన్నప్పుడు, వివరించుకుంటూ ఉన్నప్పుడు మనందరికీ ఏం కలగాలంటండి, చెప్పాలా, బుద్ధి కలగాలి. కాబట్టి బుద్ధి కలగకపోతే మనం ఎవరమైపోతాం, గడ్డి తినేవారం అయిపోతాం. బుద్ధి లేని వారు ఎవరు చెప్పండి, గడ్డి తినేవారు. పిల్లరా, 4 రకములైన దాసత్వములు ఇశ్రాయేలీయులైన వారు ఐగుప్తులో కలిగిన వారై ఉన్నారు. ఈ వాక్యం మీకు వివరిస్తూ ఉన్నప్పుడు ఈ కాల, ఈ లోక పరిణామములు, పరిస్థితులు మీరు మనసులో తలంచుకుంటూ పోల్చుకుంటూ ఉండాలి. నేనేం చెప్పకూడదు, వాక్యోపదేశంలో చెప్పలేము కూడా. మీరేం చేయాలా, అన్వయించుకుంటూ ఉండాలా. ఓహో, నా జీవితం కూడా ఇట్టాగే ఉంది కదా, ఈ లోకం కూడా ఇవాళ ఇట్టాగే ఉంది కదా అని మీరు అన్వయించుకోవాలి. ఇవాళ ఉన్న మనందరి పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. వాక్యం ఒకటే, కానీ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా వర్తిస్తుంది. కాబట్టి మీకు ఎలాగున వర్తిస్తుందో అలాగూ వర్తింప చేసుకోవాల్సిన వారై ఉన్నారని ఒక చిన్న సూచన మీకు సెలవిస్తూ, మొదటి బానిసత్వం రాజకీయ బానిసత్వం, రెండవ బానిసత్వం ఆర్థిక బానిసత్వం, మూడవ బానిసత్వం సామాజిక బానిసత్వం, నాలుగవ బానిసత్వం ఆధ్యాత్మిక బానిసత్వం. ఈ నిర్గమకాండ 1వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులైన వారు 4 రకాలుగా బానిసలై ఉన్నారు. మొదటిగా రాజకీయ పరంగా వారు బానిసలు, ఆర్థిక పరంగా వారు బానిసలు, సామాజిక పరంగా వారు బానిసలు, ఆధ్యాత్మికంగా వారు బానిసలు. కాబట్టి వారికి ఏం కావాలంటే విమోచన కావాలా, వారికి విడుదల కావాలా, వారికి విముక్తి కలగాల. ఈవేళ మనమందరము కూడా రక్షణ కోరుకుంటూ ఉన్న వారమై ఉన్నాను.
మన ఇబ్బందుల నుండి మనకు రక్షణ కావాలా, మన బాధల నుండి మనకు రక్షణ కావాలా, మన ఇరుకుల నుండి మనకు రక్షణ కావాలా. ఆ రక్షణ కావాలన్న మన కొరకు యేసు ప్రభువే రక్షకునిగా, రక్షణ కొరకై ప్రత్యేకముగా తండ్రి చేత అభిషేకము పొందిన దేవకుమారునిగా భూలోకములోనికి ప్రభు దిగి వచ్చిన వారై ఉన్నారు. పిల్లరా, నిర్గమ అనగా వెడలిపోవుట, కమింగ్ అవుట్, లేక గోయింగ్ అవుట్, వెడలుట. కాబట్టి మనము ఒకే చోట ఉండాలని కోరుకోం. ఇంట్లో ఉన్నవారం ఏమనుకుంటాం? బయటికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళిన తర్వాత గుడిలోనే ఉంటారా? ఉండరు. ఏం చేస్తారు? మళ్ళా ఇంటికి వెళ్తారు. ఎవరు ఒక చోట తటస్థంగా ఉండాలని ఇష్టపడరు. ప్రతి వారు ఏం కోరుకుంటారంటే, మేము ఇంకా బాగుండాలా, ఇంకా క్షేమంగా ఉండాలి, ఇంకా సంతోషంగా ఉండాలి, మాకు లేసేమంత బాధ కూడా ఉండకూడదు అని కోరుకుంటాను. అది ఈ లోకములో శాశ్వతము కాదు. అందుకే దేవుడు అన్నారు, దురితంబులుండు ధరణి నాకు ఎప్పుడూ శాశ్వతము కాదు, కానీ ఏది శాశ్వతం? నా దేవుని ఇల్లు. ఏది దేవుని ఇల్లు? చూసారా, మళ్ళీ భయం వచ్చేసింది. పరలోకం అంటే భయం, పరలోకం అంటే భయం. విశ్వాసకి నరలోకం అంటే భయం ఉండాలి, కానీ ఏమంటే భయం ఉండకూడదో అది అన్నమాట. నీకు పరలోకం అంటే భయం అంటే నువ్వు ఏ లోకంలో బాగా అలవాటైపోయావు? నరలోకంలో. ఈ భూలోకం శాశ్వతం కాదు, కానీ పరమదేవుని ఆలయమే నా ఇల్లు. కాబట్టి ఆ ఆలయం, ఆ పరలోక నివాసం మనము చూచినప్పుడు, ధ్యానించినప్పుడు, ఆ పరలోక నివాసం విషయంలో నిరీక్షణ గలవారమై ఉన్నప్పుడు ఈ లోకములో మనము దుఃఖించకూడదు, బాధపడకూడదు, వేదన పడకూడదు, మదన పడకూడదు. ఇశ్రాయేలీయులైన వారు వెనక్కి చూసినంత కాలం వారు సనిగారు, గొనిగారు. మోషే గారి మీద వారు విసిగారు, రాళ్ళిసిరేసి చంపుదాం అనుకున్నారు. ఎప్పుడైతే దేవుడు వెనకాల కాదయ్యా బాబు, ముందు చూడయ్యా బాబు అని వారికి ముందు చూపించారో, వెంటనే వారు ఏం చేస్తూ ఉన్నారు? వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవుడు అంటారు, మీ ముందున్న దేశం మంచి దేశం, మీ ముందున్న దేశం స్వతంత్ర దేశం, మీ ముందున్న దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం అని ఎన్నన్నా కానీ వారి దృష్టి ఎక్కడుంది? ఐగుప్తు మీదే ఉందండి. అలాగున విశ్వాసలంగా మన దృష్టి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది. అందుకే దావీదు గారు అంటారు, నా కుమారి ఆలకించుమో, ఆలోచించుమో, చెవియొగ్గుమో. అమ్మా, పెళ్ళైన పెళ్లి కూతురా వినమ్మా, వింటున్నావా? ఆలోకించు, నేను చెప్పేది ఆలోచించుకో. అలాగే నేను చెప్పే వాటికి నెక్కబడుచుకొని చెవి వినో అని ఏం చెప్తున్నాడు? నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును మరవుము. ఎంతసేపటికి మనలో చాలామంది శ్రీమతి లోతుగారులు ఉంటారండి. ఎవరు చెప్పండి? మిస్సెస్ లాట్ అంటే ఎవరు చెప్పండి? శ్రీమతి లోతుగారులు. దేవుడు నిర్గమాకాండము ద్వారా మనకేం సెలవిస్తున్నారంటే, వెనక చూడకూడదు, కానీ ఎటు చూడాలా? ముందు చూడాలి. మన మధ్యన వింటూ ఉన్నాను, విమానాలు, పెద్ద విమానాలు మీరు చూసే ఉంటారు. అవి ఎంత విమానాలైనా, ఊరంత విమానాలైనా వాటిని వెనక్కి నెట్టాలా, వెనక్కి వాటిని ఏం చేయాలా? మీ భాషలో చెప్పాలా, గెంటాలా, వెనక్కి గెంటాలా. అవి వెనక్కి వెళ్ళలేవు. ఎంత విమానమైనా వెనక్కి పోదు, అది వెనక్కి చూడలేదు.
కాబట్టి విమానం ముందుకెళ్ళుద్ది, పైకి ఎగురుద్ది, కానీ అది ఏం చేయదు, వెనక్కి వెళ్ళలేదు. వెనక్కి వెళ్తే ఏమవుద్దో ఒక ఆలోచన ఉండింది. వెనక్కి వెళ్తే ఏమవుద్దో మొన్న నాకు తెలిసింది చాలా విచిత్రంగా. అదేంటంటే, మీ అందరికీ తెలుసు, విమానానికి అటు ఇటు రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలతో అదేమవుద్ది, ముందుకు దూసుకొని వెళ్ళి నేలను తన్ని పైకి ఎగురుద్ది. ఒకవేళ ఆ రెక్క కనుక వెనక్కి తిరిగింది అనుకోండి, వెనకాల ఉంటే దుమ్మంతా కూడా లాక్కుంటుందంట. అది ఏం చేస్తుందంట, వెనకాల ఉన్న దుమ్మంతా లాక్కుంటుందంట. ఇంకా ఆ టర్బైన్లో లేక ఆ విమానం రెక్కల లోపల అంత దుమ్మే ఉంటుంది అన్నమాట. ఈ ఫ్యాన్ ఇటు తిరుగుతుంది కాబట్టి నాకు గాలి వస్తుంది. దాన్నే కరెంటు వాడు వైరు ఇటుకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇటు తిరిగింది అనుకోండి, నన్ను లాగుద్ది లోపలికి. నేను ఇంచోలేను, లాగుతూ ఉంటుంది. కాబట్టి మనం వెనక్కి చూసామనుకోండి, వెనకున్న లోకం ఏం చేస్తుంది, లాగుతూ ఉంటుంది. పిల్లరా, యోహాను సువార్త 8:36, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. నిర్గమకాండములో మనం ఏం గ్రహిస్తామంటే విడుదల, విమోచన. అదే వాక్యమును మన ఉదయకాల పాఠ్యవాక్యములలో పఠించుకున్నాం. నిర్గమకాండం 6:6-6-7 మీరు చదువుకున్నారు కాబట్టి ఇంకొక వాక్యం మీ ముందు ఉంచుతానండి. నిర్గమకాండం 15:13, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నీ బలము చేత వారిని ఎక్కడ నడిపించావు, నీ పరిశుద్ధాలయమునకు నడిపించావు. కాబట్టి దేవుడు వారిని విమోచించిన వారై ఉన్నారు. మొదటిది మనం చూస్తే రాజకీయ బానిసత్వం, పొలిటికల్ స్లేవరీ, రాజకీయ బానిసత్వం. ఈ రాజకీయ బానిసత్వం వారికి ఎలాగొచ్చింది అని కనుక మనం చూస్తే, ఈ వాక్య రెఫరెన్స్ మీరు రాసుకోండి. క్లుప్తంగా 2 మాటల్లో నేను చెప్తాను, ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేసుకోండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 8-10 వరకు మనం చూస్తే రాజకీయ బానిసత్వం మనం గ్రహిస్తాం. 1:8, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఎలా ఆరంభించెనో. చాలు, ఇంకోసారి, యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఎలా ఆరంభించెనో. అధికమైన ఆలోచన వలన ఏం కలుగుతుందంట, స్వప్నం కలుగుద్ది. నువ్వే విషయం భయపడుతున్నావో నీ కళ్ళు మూసుకుంటే నీకు అదే కళ వస్తుంది. రాజుకి అదే కళ వచ్చింది. ఇశ్రాయేలీయులైన వారు శత్రువులతో కలిసిపోయినట్టు, ఈయన రాజ్యానికి అసలు పెట్టినట్టు ఆలోచన వచ్చి, వీరు వలసదారులు, వీరు మనోళ్ళు కాదు, వీరు కానాను నుండి వచ్చిన వారు కాబట్టి వీరిని హింసిద్దాం. అసలు విషయం ఏంటంటే, యోసేపు ఈ దేశానికి ఎంత ఉపకారము చేశాడో చరిత్ర మర్చిపోయాడు రాజు. యోసేపు ఏం చేశాడండి, ధనాగారాన్ని నింపి 7 కరువు వస్త్రాల కోసం ఐగుప్తును సిద్ధం చేస్తే, ఎంత ఉపకారం చేస్తే, ఈ కొత్త రాజు ఏం చేశాడు, అంత మరిచిపోయాడు. అమలారా, వినండి వినండి వినండి. దైవజనుల దేవదాసయ్య గారు మంచి పత్రిక రాశారు, అందరికి ఇవ్వండి. ఆ పత్రిక పేరు నిరపాయ పత్రిక. అందరికీ తెలుసు, పుస్తకశాలలో ఉంటుంది, తీసుకోండి. చిన్న పత్రిక, రూపాయి. ఊరకనే ఇవ్వకూడదు కాబట్టి రూపాయి. నిరపాయ పత్రిక అంటే దాని సారాంశం ఏంటంటే, క్రైస్తవ మతం వలన హింస లేదు, క్రైస్తవ మతమే ఆసుపత్రులు స్థాపించిన మతము,
క్రైస్తవ మతమే విద్య బోధించిన మతము, క్రైస్తవ మతమే నాగరికత నేర్పించిన మతము, క్రైస్తవ మతమే భారతదేశానికి ఉపకారము చేసిన మతమే కానీ అపకారము చేసిన మతము కాదు కాదు కాదు. మన గుంటూరే దాన్ని దర్శనం. ఎందరో మహానుభావులు ఆవేళ ఏసీ కాలేజీలో చదువుకున్నారు, పెద్ద పెద్దవారు. ఈవేళ కూడా మంచి పాఠశాలలు, ఏ పాఠశాలలు అంటే క్రైస్తవ పాఠశాలలే. మన కలెక్టర్ గారు చెప్తున్నారు, నా పిల్లలను కూడా ఎన్ని కాలేజీలు వచ్చినా కానీ క్రైస్తవ పాఠశాలలోనే చదివిస్తా. సరే, అంత మంచి సాక్ష్యము. అంటే ఈ లోకానికి ఉపకారము చేసిన మతమునే ఈ భారతదేశం ఏమనుకుంటుంది? అపకారము చేసిన మతమని భయముతో ఎంచుతుంది అన్నమాట అండి. భయముతో ఎంచుతుంది. అట్లాగే ఎంచాడు ఈ రాజు కూడా. యోసేపు అంత ఉపకారం చేసినా కానీ, ఐగుప్తు దేశాన్ని ప్రపంచమంతట్లో సమృద్ధ దేశంగా యోసేపు నిలబెట్టినా కానీ యోసేపుని ఈరోజు ఏం చేశాడు చెప్పాలా? వింటున్నారా మహిళారా? చెప్పాలా? మనం తెలియచేయాలి. మనమందరం ఈవేళ క్రైస్తవ మతం మంచి మతం, ప్రేమను పంచే మతం. ఈవేళ వైద్య సహకార సిబ్బంది అందరూ ఎవరు ఉంటారని క్రైస్తవులే ఉంటారు. ఎక్కడైనా చూడండి, ఆసుపత్రికి వెళ్ళి చూడండి, ఏ ఆసుపత్రికైనా వెళ్ళి చూడండి, నర్సులు కానీ, క్లీనర్లు కానీ, కంపౌండర్లు కానీ, టీచర్లు కానీ ఎవరుంటారు? క్రైస్తవులే ఉంటారు. వీళ్ళు పెత్తనం కోరుకోరు, డబ్బులు కోరుకోరు. అంటే మన వారందరూ కూడా ఏమి ఇష్టపడతారు? పరిచర్య తత్వం. ఎక్కడికైనా, ఏ మహా ఆసుపత్రికైనా వెళ్ళండి, అందరూ సిలువలు వేసుకొని ఉంటారన్నమాట. పరిచర్య. కాబట్టి 10వ వచనం, వారు విస్తరింపకుండునట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి. చాలు చాలు, తర్వాత చదువుకోండి. యుక్తిగా జరిగించుదాము రండి. యుక్తిగా, ఆ యుక్తి ఏంటో మనం గ్రహించబోతూ ఉన్నాం. వాళ్ళు బహిరంగంగా హింసించలేదు కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? అంతరంగంగా హింసిస్తూ ఉన్నారు, లోపల హింసిస్తూ ఉన్నారు, లోపల చేదు బీజము నాటారు, బయటికి ఏమీ తెలియట్లా. కాలక్రమమున ఈ ఇశ్రాయేలీయులైన వారిని ఏం చేయాలనుకున్నారంటే మటుమాయం చేయాలి. వీరి జనాభాని ఏం చేయాలా? తగ్గించేయాలా. వీరిని మట్టి నాకెచ్చాలా. బహిరంగంగా వీళ్ళని కొట్టొద్దు, తిట్టొద్దు. వీళ్ళు మనకు అవసరం. వాళ్ళు మన పట్టణాలు కట్టాలా, మన ఇళ్లలో పని చేయాలా. వీరిని ఏం చేయొద్దు? బహిరంగంగా హింసించొద్దు. కానీ వీరిని ఏం చేస్తాం? విస్తారంగా ప్రబలకుండా వీరిని అడ్డుకుందాం. చూసారా? యుక్తిగా, బహిరంగంగా పోరాడలేని వారు ఎట్లా పోరాడతారండి? అంతరంగంగా పోరాడతారు. రెండవది కనుక మనం చూస్తే ఆర్థిక బానిసత్వం. ఈ ఆర్థిక బానిసత్వం బట్టి 11వ వచనం చూస్తే, వీరి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, ఫరో కొరకు ధాన్యం నిలువచ్చి పీతోము, రామ్సెస్ అన్న పట్టణములను కట్టిరి. చూసారా? వీరెవరు అంటే పెత్తనం చేసేవారు కాదు కానీ ఎవరు చెప్పండి? బరువులు మోసేవారు. అందరు చెప్పాలి, ఎవరు చెప్పండి? బరువులు మోసేవారు. ఏమ్మా, మీరు ఎవరైనా బరువు మోసే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. బరువు మోసే పని ఎవరిది? పనివారిది. మీ సూట్ కేసులు మీరు మోసుకోరు. అంటే ఈవేళ అంటే చక్రం సూట్ కేసులు వచ్చినాయి లేండి. ఈ చక్రం సూట్ కేసులు లాక్కెళ్తున్నారు, అసలు ఎవరు మొయ్యట్లా. అంచేత మన బరువులు పట్టట్లేదు కాబట్టి మన బరువు తగ్గిపోతుంది, మన కండ బరువు తగ్గిపోతుంది, మన వయసు బరువు తగ్గిపోతుంది.
ఇంతకుముందు అనుకోండి మన మామూలు ఏం చేసేవాళ్ళు అని ఎత్తేసేవాళ్ళు 50 కిలోలు బస్తా. ఇవాళ 50 కిలోల బస్తా చూస్తే గుండె 101 కొట్టుకుంటుంది. కాబట్టి వెట్టి పనులు చేసేవారిగా వారిని ఏర్పాటు చేసుకున్నారు, పని చేసేవారిగా ఏర్పాటు చేసుకున్నారు. పని చేసేవారు వీరైతే పెత్తనం చేసేవారు ఎవరు చెప్పండి? ఐగుప్తీయులు. వీరికి కలిగిన బానిసత్వం ఏ బానిసత్వం అండి? ఆర్థిక బానిసత్వం. చెప్పాలి, ఏ బానిసత్వం చెప్పండి? ఆర్థిక బానిసత్వం. పిల్లరా, వెట్టి పనులు చేయించి అధికారులను పెట్టి వీరిని బాధించుతా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఎలాగనని కనుక మనం ఆలోచించినట్లయితే 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఎవరు గట్టి పనులు చేస్తారో వారు గట్టిగా ఉంటారు. అదే మీకు చెప్పా. ఎవరు ఒట్టి పనులుగా ఒట్టిగాదే అంటారో వారు ఓటిగాదే ఉంటారు. ఆకారం పుష్టి బాగా చెప్పారు, నైవేద్యం నష్టి. ఆకారం పుష్టిగా ఉంటే చాలందో, ఏం బలం కావాలా చెప్పండి? ఏ బలం కావాలా? కండ బలం కావాలా? వాళ్ళు వీళ్ళని శ్రమ పెట్టే కొలది వీళ్ళు గట్టిపడ్డారు, పిల్లల్ని తేలిగ్గా కన్నారు. పంజీనోళ్ళు అమ్మీ 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 చచ్చిపోతానే. పని చేసేవాళ్ళు అట్ట వెళ్తారు, ఆపరేషన్ చేశారా? లేదమ్మగారు, తేలిగ్గా కనేసా. గట్టి పని. దేవుడు మానవుని గట్టి పని కొరకు ఏర్పాటు చేశారు. అయ్యా అయ్యలారా, మీరు ఎంతమంది సైకిల్ దొక్కేవాళ్ళు చెయ్యొద్దండి ఒక్కసారి. సైకిల్ దొక్కేవాళ్ళు గుడ్, చూసారా? అందరం చూస్తున్నా, గట్టిగా ఉన్నారు వాళ్ళు. మీరు కూడా చెప్పండి, ఏమండి ఇక స్కూటీ తల నాకు ఇచ్చేయండి, స్కూటీ తల నాకు ఇచ్చేయండి, నాకో సైకిల్ కొనండి, మీరో సైకిల్ కొనుక్కోండి, మనం గట్టిగా తయారవుదాం. ఈవేళ పలహారం వడ్డించండి అమ్మా అంటే నీళ్ళు కొంటారు, నీళ్ళు కొంటారు. రేపు ఏం కంటారు వీళ్ళు? పొట్లమే పంచం రేపు పిల్లల్ని పంచుతారా? పిల్లల్ని పంచరు. ఏం చేస్తారు? పిల్లల్ని పెంచుతారు. చూసారా? వారి శ్రమ వీరికి ఏమేం చెప్పండి? బహుమానమైంది, బహుమానమైంది, ఆశీర్వాదమైంది. వీరు గట్టిపడ్డారు, బలపడ్డారు, గట్టిగా పనిచేశారు, గట్టిగా కన్నారు. ఇలా జనాభా తగ్గిద్దాం అనుకున్నారు, కానీ వీళ్ళు గట్టిపడి ఏం చేశారు? జనాభాని పెంచుకున్నారు. వీళ్ళు హ్యాపీగా పెంచుకున్నారు. వీళ్ళు డబ్బునోడు ఇద్దరిని కానీ సత్తిక్కడబడి కూర్చుంటాడు. పనిచేసే వాళ్ళు 6గురిని కన్నా రెడీ అంటారు. ఎందుకు చెప్పండి? వారి శక్తి బలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఐగుప్తులో ఇశ్రాయేలీయులు కుదరట్లా, ఎట్లా పప్పు ఉడగట్లా, ఎట్లా ఏం చేద్దాం? మగబిడ్డని కాన్పు పీటల మీదే చంపేసేయండి యుక్తిగా. ఆడు మగ పిల్లకాడు అనుకోండి, అని ఏం చేయండి? బండకేసి కొట్టండి. ఆడపిల్ల అనుకోండి, మనకి పని చేస్తారు, ఇంట్లో పనికి వస్తారు, బతికించండి. మగపిల్లడైతే ఏం చేయండి? కాన్పు పీటలకే వేసుకొచ్చి చంపేయండి. ఆడపిల్ల అయితే బతికించండి. చూసారా ఎంత యుక్తియో. మూడవది, అలా కూడా సాధ్యం కానప్పుడు రాజు ఏం చేశాడు? ప్రతి మగబిడ్డను నైలు నదిలో పడేయాలి.
నైలు నది వారికి దేవత, వారికి దేవుడు. వారి దేవుడికి వీరు హారంగా ఇవ్వాలా, వారి దేవుడికి బలిగా ఇవ్వాలా. ఆ బిడ్డలని వారు పూనుకున్నట్లు చూస్తూ ఉన్నాం. ఆర్థిక బానిసత్వం. కాబట్టి పిల్లరా, ఈ వేళ కూడా ఆర్థిక బానిసత్వం మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. మనిషి యొక్క రాక్షసత్వం, మనిషి తన మాంసాపేక్ష తీర్చుకోవటానికి ఈ రాక్షసత్వానికి ఈ వేళకు కూడా పాల్పడుతూ ఉన్నారు. ఈ వేళకు కూడా బానిసత్వం ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. రోజులు మారుతున్నాయి కానీ మనుషులు మారట్లేదు. ఎంత విచారం. కాబట్టి ప్రభువు ఏం చేస్తానికి వచ్చారు భూలోకానికంటే? విడుదల చేయుటకు. రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి, చాలా టైం అయిపోయింది. అపోస్తుల కార్యాలు 10:38, కీర్తనలు 99:4, 103:6, లూకా 4:18, కీర్తనలు 146, 7-9, ద్వితీయోపదేశ కాండం 10:18, యాకోబు 1:27, ద్వితీయోపదేశ కాండం 10:18-19, యెషయా గ్రంథం 1:17. కాబట్టి ఇంకా యెషయా గ్రంథం 58:6, 58:7, ఇవన్నీ కనుక మనం చూస్తే దేవుని యొక్క దివ్య సంకల్పనము ద్వారా విడుదల, విముక్తి, స్వాతంత్ర్యం, విమోచన ఈ వాక్య వాగ్దానాల్లో మనం గ్రహింపగలుగుతూ ఉన్నామండి. మూడవది కనుక మనం చూస్తే సామాజిక బానిసత్వం. చెప్పండి, ఏ బానిసత్వం చెప్పండి? సామాజిక బానిసత్వం. కాబట్టి ఈ ఇశ్రాయేలు సమాజమును వారు కిరాతకంగా చూడాలా, అనగద్రొక్కాల అని రక్షించవలసిన రాజే ఏం చేస్తూ ఉన్నాడు? భక్షిస్తున్నాడు. ఎంత విడ్డూరం. కాబట్టి రక్షకులను భక్షించు రాక్షసుడుగా తయారయ్యాడు. ఎవరు అంటే ఫరో. పిల్లరా, ఈ ఫరో చంటిబిడ్డలైన వారిని చంపమని ఆజ్ఞాపించిన సమయమందు అక్కడ మంత్రసానులైన 2 స్త్రీలు మనకు ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నారు. వారి పేర్లు రాయబడి ఉన్నాయండి. మహాతల్లులండి వారి పేర్లు దేవుడు రాసి పెట్టారు. ఏం పేర్లు అంటే షిఫ్రా, ఫుయా. షిఫ్రా అంటే సుందరమ్మ, ఫూయా అంటే కాంతమ్మ. సుందరమ్మ, సుందరమ్మ, ఎంతమందిని చంపావమ్మా? అయ్యగారు, సార్ వాళ్ళకి మనలాగా కాదండి, మన స్త్రీలు అనుకోండి, అని క్షమించండి, మన స్త్రీలు అనుకోండి, కనవే 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 అంటే వాళ్ళు కనరండి. వీళ్ళకి ఒక్క కానుపు చేస్తే మన బ్యాచీకి వాళ్ళకి 10 కానుపులు చేయొచ్చండి. చెప్పారు, వాక్యంలో ఉంది. ఎందుకు చెప్పండి? ఇశ్రాయేలు స్త్రీలు ఎవరంట? అది చురుకైన వారు. అసలు వాళ్ళు ఆటో ఎక్కరండి, రిక్షా ఎక్కరండి. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళతో నడవ లేవండి, వాళ్ళతో పని చేయలేమండి. మహాసభలు ఎంతమంది సాక్ష్యం ఇస్తారు, ఎంతమంది కూరగాయలు దొరుకుతారండి, ఎంతమంది వడ్డిస్తారండి. పెద్ద పెద్దలు చెప్తారు, అసలు ఆ వడ్డాన్ని చూడటానికి వెళ్ళాలండి అక్కడికి. ఆ పరుగులు పెడుతుంటే భయం వేస్తుందండి. చూసారా? ఎవరు చెప్పండి? వీరు చురుకైన వారు. పిల్లరా, వీరు రాజాజ్ఞకు భయపడక
దైవాజ్ఞకు భయపడ్డారు. రాజాజ్ఞకు భయపడక దైవాజ్ఞకు భయపడినందున దేవుడు వీరిని దీవించి వీరి సంతానమును వృద్ధి చేశారు. ఈ సుందరమ్మ కాంతమ్మల్ని దేవుడు ఏం చేశారంట? వృద్ధి చేశారు. మీరు ఎన్ని పొట్లాలు పంచుతారు, దేవుడు మీకు అన్ని పొట్లాలు ఇస్తారు. మీరు ఎన్ని బకెట్లు పంచుతారు, దేవుడు ఏం చేస్తారు? అన్ని ప్లాట్లు ఇస్తారు. నమ్ముతారా? ఏమా మీరు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. ఆఫ్టర్ ఆల్ మీరు కాకపోతే ఇంకా వడ్డించడేమ్మా, మీరే వడ్డించాలా? వడ్డిస్తే మీకు పుణ్యం, వడ్డించకపోతే పుణ్యం చేయకపోతే ఏం పొంచి ఉంటుందంట? చెప్పాలా? ఏం పొంచి ఉంటుంది? ఈవేళ మీరు గుడికి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఎవరు మీ జోలికి రారు. ఈవేళ మీరు గుడికి రానోళ్ళు అనుకోండి, మీ ఇంటి పక్కన వాళ్ళు ఏమంటారు? అమ్మ కొత్త సినిమా వచ్చింది, వెళ్దామా? ఆదివారంగా పిల్లలతో వెళ్దాం. మిమ్మల్ని అడుగుతారా? అడగరు. ఎందుకు? మీరు మంచి పని చేస్తారు కాబట్టి. పాపం మీ గుమ్మం దగ్గర పొంచి ఉండదు, పాపం మీ గుమ్మం కాడికి రాలేదు. మీరు మంచోళ్ళని అందరికీ తెలుసు, మీరు సినిమా చూడరని తెలుసు. అందుచేత వాళ్ళు సినిమాకి వెళ్తారు కానీ మిమ్మల్ని అడుగుతారా అని అనుకుంటున్నా నేను. మీరు కూడా వెళ్తున్నారా? గుడ్. చూసారా ఎందుకు చెప్పానంటే, నువ్వు సత్క్రియ చేయని ఎడలా పాపము నీ వాకిటను పొంచి ఉండును. నువ్వు తలుపేసుకోలేదా? పిల్లి చూస్తూ ఉంటుంది గుమ్మం కాడ, కుక్క చూస్తూ ఉంటుంది గుమ్మం కాడ, ఎప్పుడు జ్వరపడదామా అని. కోతులు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు? రే తలుపులేరా, కిటికీలేరా. ఎందుకు? అవి లోపలికి వస్తాయి కాబట్టి, లోపలికి వచ్చేస్తాయి కాబట్టి. 1:20 దేవుడు మంత్రసానులకు మేలు చేసిన ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలిరి. పిల్లరా, ఇక్కడ ఫరో పేరు రాయలేదు కానీ మంత్రసానుల పేరు రాశారండి మోషే గారు. ఫరో అంటే రాష్ట్రపతి, ఫరో అంటే గవర్నర్, అంతే. ఫరో పేరు రాయలా. ఫరో పేరు ఒకటి ఉంది, టిట్మాస్ ఏదో ఉందండి పేరు, నాకే గుర్తులేదు. ఫరో అంటే రాష్ట్రపతి, అంతవరకే. ఫరో పేరు రాశారా? రాయలా. కానీ ఎవరు పేర్లు రాశారు? పుణ్యకార్యం చేసిన ఇద్దరు మంత్రస్వాముల పేరు రాశారు. మీరు దేవునికి ఉపకారం చేశారనుకోండి, దేవుడు కూడా ఏం చేస్తారు? జీవ గ్రంథంలో రాస్తారు. మరియమ్మ 100 మందికి పులిహార పంచింది. కాంతమ్మ సాంబార్ వడ్డిచ్చింది. ఏమ్మా కాంతమ్మ, నీకు చాలా పాయింట్లు వచ్చినాయి తల్లి, దా ఇదిగో నీ రాజ్యం స్వంతరించుకో. వెనకాల వస్తుంది ఈ శోకమ్మ. ఏమ్మా శోకమ్మ, అయ్యా నాకే నడువు నొప్పి అయ్యా, వడ్డించలేనయ్యా, నడువు నొప్పి. నువ్వు ఎక్కలేవులే అమ్మా, పైకి ఎక్కలేవు. ఇదిగో నీకు నేల సీట్ ఉంది, ఇక్కడ సాప్ వేసుకొని పండుకో, నడువు నొప్పిగా నీకు. ఏం చెయ్యి? ఇదిగో ఇక్కడ సాప్ వేసుకొని. అయ్యా ఆమె ఎక్కిందిగా, ఆమెకు బలం ఉంది, ఆమె ఎక్కింది, నువ్వు ఎక్కలేవుగా, నీకు నడువు నొప్పిగా, ఏడే ఉండు. చూసారా పిల్లరా, మనకి శాప కావాలా, అంతస్తు కావాలా? అంతస్తు కావాలంటే మన పనులు కూడా ఎట్లా ఉండాలా? అంతస్తులతోనే ఉండాలా. కాబట్టి నైల్ నదిలో పడవేయుట. ముగించేసుకుందాం. 4వ బానిసత్వం, ఆధ్యాత్మిక బానిసత్వం. పిల్లరా, ఈ ఫరో
సర్ప సంతానము నిదర్శన. సర్ప సంతానం అది నిన్ను మొడి మీద కొట్టును, నీవు దానిని తల మీద కొట్టుదు. మీరు వార్తలు చూసేమంటారు, ఏజెన్సీ ప్రాంతంలో ఈవేళ ప్రతి వారి కాళ్ళకి కాట్లు, చాలామంది చచ్చిపోతున్నారు. వారి కాళ్ళు చూపిస్తున్నారు, పాము కాటు. నువ్వు దాని మొడి మీద కొట్టేదవు, నువ్వు దాని తల మీద కొట్టేదవు. ఆ మూడలు చూడండి, మూడేళ్ళకి కొడుతున్నాయి అన్నమాట సర్పపు కాట్లు. ఈ ఫరో ఏం చేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలు వారి మడిం పట్టుకున్నాడు. మీరు వృద్ధి పొందటానికి వీళ్ళే, మీరు ఎదగటానికి వీళ్ళే, లాగుతున్నాడు కిందకి. అయినా దేవుడు వారిని దీవిస్తూ ఉన్నారు. కడకి మనం చూస్తాం, ఫరో యొక్క తొలిచూలు సంతానమును కూడా హతము చేసి దేవుడు తన తీర్పులు ఐగుప్తు మీద తీర్పు తీర్చినట్లు వాక్యము ద్వారా మనం గ్రహింపగలుగుతున్నాం పిల్లరా. ఆదికాండం 3:15, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ ఆమె సంతానమునకును వైరము. ఈ వైరం ఉంటానే ఉంటుందండి, వైరం ఉంటానే ఉంటుంది. ఈ వైరము తొలగిపోదు, ఎప్పుడూ పోరాటమే. స్త్రీ సంతానం సర్ప సంతానం, స్త్రీ సంతానం సర్ప సంతానం. ఈ పోరాటం నీకు లేదంటే నువ్వే సంతానమో నువ్వు ఆలోచించుకోవాల్సిమా. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము. ఆలోచించండి, గమనించండి. నీ సంతానం స్త్రీ సంతానం, సర్ప సంతానం, సర్పానికి ఇచ్చిన శాపం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడిని ఆరాధిద్దామని మేము వెళ్తామంటే ఫరో ఏమంటాడు, వెళ్ళటానికి వీళ్ళే. చూసారా, స్త్రీ సంతానం సర్ప సంతానం. మీరు ఖాళీగా ఉండి పని చేయకుండా ఎట్లాంటి ఆలోచిస్తున్నారా అని చెప్పి రాజు ఆజ్ఞాపిస్తాడు. ఏమనంటే, వీరికి ఇక గడ్డి ఇవ్వద్దు, వీరేం చేయాలా, వారి గడ్డి వారే తెచ్చుకొని ఇటుకలు తయారు చేయాలా. నేటికి ఐగుప్తులో ఇటుకలు కనుక్కున్నారంట, ఇటుకలు గడ్డి లేదంట, అంత ఇటుకే ఉందంట, అంత మట్టే ఉందంట. కానీ వీరు చేయవలసిన ఇటుకల యొక్క మోతాదు మీరు మటుకు తగ్గించొద్దు. చూసారా, పోరాటం. మీరు ఆరాధించడానికి వీలు లేదు, మీరు పండగ చేసుకోవటానికి చెప్పండి వీలు లేదు, మీరు వెళ్ళటానికే వీలు లేదు. మనము దేవుని ఆరాధింపకుండా అడ్డుకునేవాడు సాతానుడు. మనము దేవుని మాట వినకుండా అడ్డుపడేవాడు చెప్పండి, ఎవడు చెప్పండి, సాతానుడు. మనం పండగ చేసుకోకుండా మనకు అడ్డుపడేవాడు ఎవడు చెప్పండి, సాతానుడు. సాతాను సంతానానికి దేవుని సంతానానికి ఎప్పుడు ఏం చెప్పండి, అప్పుడు నుండి చూస్తున్నాం. ఏదైనా తోట నుండి మరలా మనం పరదేశు అనే తోటకు వెళ్ళే వరకు యుద్ధం ఉంటానే ఉంటుందండి, యుద్ధం ఉంటానే ఉంటుంది. కాబట్టి పిల్లరా, అపోస్తుల కార్యములు 7:39-40, మరి నిర్గమాకాండం 4:22-23. పిల్లరా, నిర్గమాకాండం 3:18 కనుక చూస్తే దేవుడు మోషేతో అంటూ ఉన్నారు, నీ మాట విందురు గనక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతని చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించుదము సెలవిమ్మని అతడితో సెలవిచ్చెను. కాబట్టి దేవుడు ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటే, సాతాను ఏం కోరుకుంటాడంటే, అసలు దేవునికే ఆరాధన జరగకూడదు, నాకే ఆరాధన చెయ్యాలా, నన్నే కొలవాలా, నన్నే కీర్తించాలా. ఇవాళ అమెరికాలో చూస్తే పిల్లరా, పావు గంట అంట ప్రసంగం, అరగంటలో అంత ముగింపు అయిపోవాలా.
పోపు గారే ఆర్డర్ ఇచ్చారంట, సంఘాల్లో ఖాళీ అయిపోతున్నాయి, మందిరాలు ఖాళీ అయిపోతున్నాయి కాబట్టి ఎవరు ఏ స్వాములోళ్ళు కూడా 20 నిమిషాల కంటే మాట్లాడొద్దు. ఏం చెప్పండి? 20 నిమిషాల కంటే మాట్లాడొద్దు. చూసారా ఎన్ని నిమిషాలు? అంటే సాతానుడు దేవుడి మందిరంలో కూడా ఏం ప్రవేశపెట్టేశాడు? నామకార్థ స్థితి, నామకార్థం. కాబట్టి పిల్లరా, దేవుడు నన్ను ఆరాధించండి అంటే ఫరో ఏమంటాడు? ఆరాధించడానికి వీలు లేదు, మీరు వెడలి వెళ్ళటానికి వీలు లేదు. కాబట్టి దేవుడు ఈ 4 బానిసత్వముల నుండి ఇశ్రాయేలులైన వారిని కానాను దేశం తీసుకుని వెళ్ళారు. ఆ దేశం సస్యశ్యామల దేశం, ఆ దేశం వీరికి స్వాస్థ్యమై ఉన్న దేశం. ఆ దేశములో వీరికి శత్రువులు లేరు, కానీ వీరే ఆ దేశములో ఎవరు చెప్పండి? రాజులు. ఆ దేశాన్ని ఇశ్రాయేలులైన వారు ఏం చేశారంటే పంచుకున్నారు. చెప్పండి, ఆ దేశంలో ఏ బానిసత్వం లేదు. ఇప్పుడు దాకా ధ్యానించుకుందాం. రాజకీయ బానిసత్వం లేదు, వీరే రాజులు. ఆర్థిక బానిసత్వం లేదు, వీరే ఐశ్వర్యవంతులు. 3వది సామాజిక బానిసత్వం లేదు, ఆ దేశమో వీరిదే. 4వది ఆధ్యాత్మిక బానిసత్వం లేదు, ఎందుకంటే వీరు ఆ దేశంలో ఏం చేసేవారు చెప్పండి? ఆరాధించేవారు, దేవుని కొలిచేవారు. కాబట్టి ఈవేళ నిర్గమకాండం ధ్యానిస్తున్నాం. మనకి ఏ బానిసత్వాలు ఉన్నాయో మనకి తెలుసు. దేవుని పాదాలు బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవా, వారి బానిసత్వం విమోచించి విడుదల చేసి వారికి వారసత్వం ఇచ్చావు. ఈ భూలోకములో నాకు వారసత్వం ఇవ్వు. అలాగే పరలోక మహిమ రాజ్యములో చెప్పాలి ఒకసారి ప్రార్థన చేస్తున్నామా? పరలోక రాజ్యములో అంటే ఏమైపోతామో అని భయం, అవునా? కాబట్టి పిల్లరా, అలాగున వారసులంగా, దేవుని కుమారులమ్మగా, కుమార్తెలమ్మగా, దైవ సహవాస పరులమ్మగా, ఆయన వధువుగా, ఆయనతో నిత్యము నివసించు సహవాసము చేయు ధన్యత దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. దయగల ప్రభువా, ఇశ్రాయేలు బానిసత్వం నుండి ఎలాగున విమోచించారు, అరణ్య మార్గంలో ఎలాగ నడిపించారు, అలాగున మేము లోకమున అరణ్యములో ఉన్నాం. ఈ లోక అరణ్యములో మేము ఎదుర్కొన్న శోధనలను, సాతాను మాకు కలిగించి ఇబ్బందులను, లోట్లను, కొదువులను, ఇబ్బందులను, కష్టములను, నష్టములను జయించి నీ మహిమ కొరకు జీవించి ప్రభువా, పరమ కానానే మా శాశ్వత గృహము కాబట్టి ఆ గృహము కొరకు మమ్మలను ఈ లోకారణ్యములో సిద్ధపరచి బలపరచి నడిపించుమని యేసునామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి.